నాగేశ్వర్ గారు, ఐటీ ఉద్యోగం అంటే బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని విన్నాం, కానీ ఐటీ ఉద్యోగులకు ఆరోగ్యం చెడిపోతోంది అనేది ప్రధాన పత్రికలో వచ్చిన ఒక వార్త సార్. ఐటీ బ్రదర్ ఫ్యాటీ లివర్ అంటూ ఈ వార్తను చూడొచ్చు. దేశంలోని 84% మంది ఐటీ ఉద్యోగులు ఫ్యాటీ లివర్ బాధితులట సార్. ఏంటి సార్ ఈ పరిస్థితి కారణం ఏంటి? అంటే ఇది చాలా స్టడీస్ కూడా జరిపాయి. అయితే ఐటీ ఉద్యోగులందరికీ బాగా జీతాలు వస్తున్నాయని కూడా నిజం కాదు. ఎంట్రీ లెవెల్లో చాలా తక్కువ జీతాలతో కూడా పనిచేసే వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఫ్యాటీ సాలరీస్తో పనిచేసే వాళ్ళు, ఫ్యాటీ లివరే కాదు ఫ్యాట్ సాలరీస్తో పనిచేసే వాళ్ళకి కూడా ఉన్నారు. అందులో రెండు రకాలుగా ఉన్నారు. అయితే ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ పైన చాలా రీసెర్చ్ కూడా జరిగింది. ఇప్పుడు తాజా రీసెర్చ్ ఏమో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రంటాలజీ ఏఐజీ వారు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్తో కలిపి జరిపిన పరిశోధన. అయితే మీరు అన్నట్టు 84% ఫ్యాటీ లివర్తో బాధపడుతున్నారా అంటే ఇది సర్వే. దేశంలో 54 లక్షల మందికి పైగా ఐటీ ఉద్యోగులు ఉన్నారని అన్నాడు. 54 లక్షల మందిలో ఈ సర్వేలో ఎంపిక చేసింది 758 మందిని. అందులో రీసెర్చర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది 363 మంది. 363 మందిలో 84% మందికి ఫ్యాటీ లివర్ ఉంటే అది రిప్రజెంటేటివ్గా చెప్పలేము. అందుకే ఆ పర్సంటేజ్ నుంచి పక్క పెడదాం. రీసెర్చ్ అనేది అలాగే ఉంటుంది కనుక వాళ్ళ 363 డు నాట్ నెసెసరీలీ రిప్రజెంట్ 54 lakhs కదా. సో శాంప్లింగ్ సైంటిఫిక్గా శాంప్లింగ్ చేసి ఆ 363 మందిని పట్టుకోకపోవచ్చు, కానీ ఓవరాల్ డైరెక్షన్ ట్రెండ్ను తెలియజేస్తుంది. 84% ఫ్యాటీ లివరే కాదు, 71% ఒబేసిటీతో బాధపడుతున్నారని. అందువల్ల ఐఎమ్ నాట్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్ టు ఆ 84, 71 అన్నది కన్నా కూడా ఐటీ ఉద్యోగుల్లో ఈ టెండెన్సీ మాత్రం ఉంది. అంటే ఫ్యాటీ లివర్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, బ్లడ్ ప్రెషరు, అలాగే డయాబెటీసు, సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు, అలాగే స్పాండలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్. ఎందుకంటే ఒకే పొజిషన్లో ఒకే పోస్టర్లో కూర్చొని ఉంటారు కనుక ఎక్కువసేపు. అలాగే ఐ ఇరిటేషను, అంటే ఎప్పుడు సిస్టమ్ ముందు పనిచేయాల్సి ఉంటుంది కనుక. సో ఇలాంటి అనేక రకాల మానసిక రుగ్మతలు, అంటే ఫ్యామిలీతో సరిగా సమయాన్ని గడపలేని పరిస్థితులు, ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఈ హెల్త్ ఎలిమెంట్స్ వస్తున్నాయన్నది మాత్రం నిజం. పర్సంటేజ్ ఎలా ఉన్నా ఫ్యాక్ట్ అది. దీనికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఒక రీజను, ఎప్పుడు కూడా మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే నీ బయాలజికల్ క్లాక్, నేచురల్ క్లాక్, అంటే ప్రకృతికి ఉండే కాల ప్రయాణాన్ని బట్టి నీ కాల ప్రయాణం కూడా ఉండాలి. అంటే నీ బయాలజికల్ క్లాక్ అలాగే నేచర్ క్లాక్ సిమిలారిటీ ఉండాలి. మీకు ఉదాహరణకు రాత్రి అవుతుంది, రాత్రి అయితే మనము ముందే 7 గంటలకు భోజనం చేసి 9, 10 లోపల పండుకొని ఉదయాన్నే 5 గంటలు లేసామనుకోండి, బయాలజికల్ క్లాక్ నేచర్ క్లాక్ సింక్రనైజ్ అవుతుంది. ఆయుర్వేదము శాస్త్రం కూడా చెప్పేది ఈ రెండు సింక్రనైజ్ అయినప్పుడు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఎందుకంటే మనిషి ప్రకృతిలో భాగం. మనిషి ప్రకృతి నుంచి వేరు కాదు. ప్రకృతిలో ఉదాహరణకు మనకు సీజన్స్ మారినప్పుడు మనిషి పైన ప్రభావం ఉంటుంది. మనం ఏం చేయం, మనం ఖాళీగా ఇంట్లో కూర్చున్నా కూడా సీజన్లో మార్పు వస్తే అది మన హ్యూమన్ బాడీ పైన కూడా మార్పు చూపుతుంది. మీరు గమనించండి. అందుకే మన పండుగలకు కూడా ఆ సీజన్ను తట్టడంలో వచ్చే రుగ్మతల్ని దృష్టిలో పెట్టుకొని దానికి తగ్గట్టుగా కూడా మనకు వంటకాలను ప్రిస్క్రైబ్ చేసింది పండుగలు. అందువల్ల బయాలజికల్ క్లాక్, నేచర్ క్లాక్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి. ఇవాళ జనరేషన్లో ఈ రిలేషన్ పూర్తిగా పోతుంది. మీకు తెల్లవారి 3 గంటలు, 2 గంటల వరకు, 1 గంట వరకు కూడా నిద్రపోని ఒక కొత్త జనరేషన్. అందుకే అన్ని ఇదివరకు ఉన్నప్పుడు ఒక ఇన్సామ్నియా, స్లీప్లెస్నెస్ అనేది ఒక ఉపద్రవంగా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా స్లీప్ ఎపిడమిక్ అంటున్నారు. అంటే నిద్రపోకపోవడం అనేది ఒక పెద్ద ఆరోగ్య సవాల్గా మారిపోయింది. ఇవాళ ఐటీ ఉద్యోగుల్లో ఇది అనివార్యమవుతుంది. మిగతా యంగర్ జనరేషన్లోమో ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్, ఇట్ ఇస్ అ లైఫ్ స్టైల్ ప్రాబ్లం, జీవన శైలి సమస్య. మీకు ఉద్యోగం లేకపోయినా, ఏ పని లేకపోయినా, ఏదో టీవీ చూసుకుంటూ, స్క్రీన్ చూసుకుంటూ రాత్రి 1 వరకు కూడా నిద్రపోతలేదు. ఇదమ్మా లైఫ్ స్టైల్ ప్రాబ్లం. కానీ అది లైఫ్ స్టైల్ ప్రాబ్లం కాదు, ప్రొఫెషనల్ ఆబ్లిగేషన్. ఎందుకంటే ఐటీ అనేది
గ్లోబలైజ్డ్ మార్కెట్ ప్లేస్ కనుక అమెరికాలో ఇప్పుడు మన సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో 70-80% మేరకు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తాం. అందువల్ల అనివార్యంగా ఇండియాలో పనిచేసిన అమెరికా క్లయింట్కో, యూరోపియన్ క్లయింట్కో, అమెరికన్ కంపెనీకో, యూరోపియన్ కంపెనీకో అనుసంధానమై ఉంటారు. అందువల్ల అన్ని వేళల్లో కూడా పనిచేయని తప్పనిసరి పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితి వల్ల ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనిషి మీరు గమనించండి, అమెరికా నుంచి ఇండియాకి వచ్చారనుకోండి, ఆ టైం సెట్ కాక జెట్ లాగ్ అంటాం. అంటే నిద్రపోవాల్సిన టైంలో నిద్ర రాదు, తెలివితో ఉండాల్సిన టైంలో నిద్ర వస్తూ ఉంటుంది. అంటే నీ బాడీ బయాలజికల్ క్లాక్, నేచర్ క్లాక్ సెట్ కావడానికి టైం పడుతుంది. ఐటీ ఉద్యోగులు ఇది రోజు ప్రాబ్లమే. అంటే అమెరికా నుంచి వచ్చిన వాళ్ళకు మా జెట్ లాగ్ కొద్దిమందికి ఉంటుంది, కొద్దిమందికి ఉండదు. నాకేం జెట్ లాగ్ అనిపించలేదు. నేను అమెరికా పోయినప్పుడు మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ ఇండియాలో అడుగుపెట్టినా రొటీన్గా నా పని నేను చేసుకుంటూ పోయాను. కానీ అందరూ చాలా ఎక్కువ మంది ఈ జెట్ లాగ్ గురవుతారు. అందువల్ల బయాలజికల్ క్లాక్, నేచురల్ క్లాక్ మధ్య ఆ గ్యాప్. పాప ఐటీ ఉద్యోగుల్లో ఏమవుతుందంటే అది రోజు జెట్ లాగే కదా. అలా అనివార్యంగా రకరకాల టైమింగ్స్లో పనిచేయాలి. మీరు కొంతమంది భార్యాభర్తలు ఉంటారు, భార్యకు నైట్ డ్యూటీ, భర్తకు నైట్ డ్యూటీ, భార్యకు డే డ్యూటీ ఉందనుకోండి. ఏమవుతారు, భార్య వచ్చే సమయంలో, భార్య ఆఫీస్కి వెళ్ళే సమయంలో భర్త నిద్రలో ఉంటాడు, భర్త ఆఫీస్కి వెళ్ళే సమయంలో భార్య నిద్రలో ఉంటారు. పిల్లలు కూడా చూడరు. కొంతమంది పిల్లలు చూడకుండా పిల్లలు పండుకునే సమయానికి వాళ్ళు పిల్లలు తెలివితో లేసే సమయానికి వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు, పిల్లలు పండుకునే సమయంలో వీళ్ళు ఇంట్లో ఉంటారు. అందువల్ల ఇలాంటి ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కూడా వస్తున్నాయి. మీకు ఇద్దరు ఉద్యోగులు చేస్తే లాభమే అని ఈ రకమైన అనివార్య సమస్యలు వస్తున్నాయి. అందువల్ల ఈ టైమింగ్స్ అనేది, అంటే రాత్రి వేళల్లో కూడా పని చేయాల్సిన అవసరం ఉండేది. ఈ ఆరోగ్య రుగ్మతలకు మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే లాంగ్ వర్కింగ్ అవర్స్. మీకు 8 గంటల పని దినాలు అనేది ఇంటర్నేషనల్ రూల్ అది. కానీ ఏ ఐటీ ఉద్యోగి 8 గంటలు పని చేయడు. అందులో ఈ మధ్య కాలంలో 70 గంటలు పనిచేయాలని నారాయణమూర్తి అంటాడు, 90 గంటలు పనిచేయాలని ఎల్ఎన్టీ సుబ్రహ్మణ్యం అంటాడు. అసలు సండేస్ కూడా ఎందుకు పని చేయకూడదు అని అంటారు. సో అసలు మీరు రోజు భార్యను చూసుకుంటుంటే బోర్ కొట్టదా అంటారు. ఇలాంటి చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అందువల్ల లాంగ్ వర్కింగ్ అవర్స్ తర్వాత ఇది మరో ముఖ్యమైన కారణం. అలాగే నువ్వు ఎవరితో పనిచేస్తున్నావు, లోన్లీ. నువ్వు సిస్టమ్ ముందు కూర్చొని నీ క్లయింట్ ఎవరో ఎక్కడో ఉంటాడు. అంటే హ్యూమన్ ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుంది. అన్లెస్ మీకు ఆఫీసులకు, అందుకే ఈ మధ్య వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, ఆఫీస్కి రావాలని కంపెనీ అనడానికి కారణం అది. ఆ హ్యూమన్ ఇంటరాక్షన్ పోతుంది అని. అందువల్ల చాలామంది ఐటీ ఉద్యోగులు ఈ ప్రశ్న వస్తుంది, హూమ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్, నేను ఎవరికొరకు పనిచేస్తున్నాను, ఏదో ఎక్కడో కంపెనీ లాభాలకొరకు పనిచేస్తున్నాను, సమాజంతో నేను డిస్కనెక్ట్ అవుతున్నానే అనే ఆవేదన చాలామంది ఐటీ ఉద్యోగుల్లో చూశాం. అందువల్ల ఇలా రాత్రి వేళల్లో కూడా పనిచేయడం ఒక కారణమైతే, రెండో కారణం లాంగ్ వర్కింగ్ అవర్స్. మూడో కారణం ఎమోషనల్ స్ట్రెస్. నేను ఇంతకుముందు చెప్పినట్లు ఫ్యామిలీతో గడపలేని సమయం, పిల్లలతో గడపలేని సమయం, అది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే జంక్ ఫుడ్. ఇప్పుడు మీరు ఇప్పటికీ వెళ్ళండి, 1 గంటకి వెళ్ళండి. మొన్న నేను ఒక హాస్పిటల్లో మా వాళ్ళు ఉంటే మార్నింగ్ 4 o'clock 3 o'clock వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ అది ఐటీ కారిడార్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న హాస్పిటల్లో మార్నింగ్ 3 గంటలకు ఒక బండి వచ్చింది, దాంట్లో దోశ ఇడ్లీ పట్టుకొని వచ్చారు వేడివేడి. ఐటీ ఉద్యోగులందరూ పెద్ద ఎత్తున తింటూనే ఉన్నారు రాత్రి 3 గంటలకు కూడా. మీరు ఇప్పటికీ వెళ్ళండి హైటెక్ సిటీ వైపు, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వైపు వెళ్ళండి, 24 నైట్ లైఫ్ అనేది చాలా ఎక్కువైంది. ఇప్పుడు ఈవెన్ రీసెర్చ్ కూడా తెలియజేస్తుంది. రిమోట్ సాటిలైట్ చిత్రాలు ఏం చెప్తున్నాయంటే నైట్ లైఫ్ చాలా ఎక్కువగా రాత్రిపూట నగరాల్లో లైట్లు వేసే ఉంటున్నాయి. దెర్ నో నైట్ ఇన్ ద సిటీ. ఇప్పుడు హైదరాబాద్లో రాత్రి లేదు. మీరు గమనించండి, ఐటీ కారిడార్కి వెళ్ళండి, యూ డోంట్ ఫీల్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ నైట్. హ్యూమన్ యాక్టివిటీ నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అందువల్ల వీరు ఫుడ్ హ్యాబిట్స్ కూడా జంక్ ఫుడ్కి ఎక్కువ అలవాటు పడుతున్నారు. ఎందుకంటే మనిషి ఏం చేస్తారంటే, అది కూడా ఒక తప్పని అనలేము, అది ఒక కొంత లైఫ్ స్టైల్ ప్రాబ్లము, కొంతనేమో అనివార్యంగా కూడా మనిషి ఎప్పుడు కూడా స్ట్రెస్కి గురైనప్పుడు ఫుడ్లో స్టెబిలిటీ కోరుకుంటాడు కొంతమంది. అంటే ఆ స్ట్రెస్ నుంచి భరించలేక ఎక్కువ తినేస్తుంటారు. దీనివల్ల ఒబేసిటీ పెరుగుతుంది.
సో అందువల్ల జంక్ ఫుడ్, హైలీ షుగర్ కంటెంట్, సాల్ట్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ కన్సంప్షన్ కూడా ఐటీ ఉద్యోగుల్లో పెరిగిపోయింది. ప్రాసెస్డ్ ఫుడ్స్ తినడం పెరిగిపోయింది. ఎందుకంటే అప్పటికప్పుడు అన్నం వేడివేడిగా వండుకొని ఇప్పుడు రాత్రి 2 o'clock 1 o'clock పనిచేస్తుంటారు. 1 o'clock నీకు లేచి అన్నం వండుకొని ఫ్రెష్గా కర్రీ వేసుకొని తినే పరిస్థితి ఉంటుందా? అందుకొరకు ఏం చేస్తారు, ఏదో స్విగ్గీలోనో జొమాటోలోనో 24 గంటలు పనిచేస్తుంటాయి కదా, ఏదో బర్గరో ఏదో ఆర్డర్ ఇచ్చుకుంటారు. సో అందువల్ల ఈ ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఎరాటిక్గా తయారవుతున్నాయి. తర్వాత నీకు శారీరక శ్రమ ఉండడం లేదు, దెర్ నో ఫిజికల్ యాక్టివిటీ. అందుకే రీసెర్చ్ ఏం చెప్తుందంటే మీరు అర్ధగంట పని చేసినాక అవసరం ఉన్నా లేకపోయినా లేచి నిలబడి 5 నిమిషాలు అటు ఇటు నడవండి అని చెప్తోంది. ఇది ఒక్కటి చాలు మీకు కార్డియోవాస్కులర్ గుండె సంబంధిత సమస్యల నుంచి బయటపడటానికి. కానీ ఎంతమంది పాటిస్తారు? అందువల్ల ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్, మనిషి అవసరాలకు తగినట్టుగా వస్తువులు ఉత్పత్తి అవుతాయి. ఇవాళ స్టాండింగ్ డెస్క్లు వచ్చాయి. నువ్వు డెస్క్ అంటే కూర్చొని పనిచేయడం మన కాన్సెప్ట్. ఇవాళ నిలబడి పని చేసుకోవచ్చు. అంటే డెస్క్ మీద స్టాండింగ్ డెస్క్లు వచ్చాయి. స్టాండింగ్ డెస్క్లే కాదు, డెస్క్టాప్ కంప్యూటర్ లాగా డెస్క్టాప్ ట్రెడ్మిల్స్ కూడా వచ్చాయి. అంటే నువ్వు డెస్క్ పైన ల్యాప్టాప్ పెట్టుకొని పని చేస్తుంటావు, కింద ట్రెడ్మిల్లో నడుస్తూ ఉంటావు. సో ఆ రకమైన అవసరాలకు తగ్గట్టుగా కూడా మిషనరీ వచ్చేసింది. మీకు నీకు 2 పనులు ఒకటేసారి అవుతాయి. నువ్వు వర్క్ ఆపకుండానే ట్రెడ్మిల్ ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. అది ఎంతవరకు సైంటిఫిక్ అంటే ఎంతో కొంత నీకు పూర్తిగా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉండడం కన్నా నయమే కదా. సో ఈ కారణాలు ఏమవుతుంది అంటే నీకు ఫిజికల్ బాడీకి ఉండే మెటబాలిజానికి అవసరమైన బయాలజికల్ ప్రాసెస్, జీవక్రియకు అవసరమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండడం లేదు. సో ఒకవైపు ఏమో ఎమోషనల్ స్ట్రెస్, సైకలాజికల్ స్ట్రెస్, అననుకూల పరిస్థితుల్లో పనిచేయడం, దానికి తగ్గట్టుగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కూడా ఈ రకరకాల ప్రాబ్లమ్స్ కారణమవుతుంది. అంటే కుర్చీలో కూర్చొని నువ్వు అవర్స్ టుగెదర్ పని చేస్తూ ఉంటావు. నీ ఫిజికల్ పోస్టరింగ్ కూడా ఒక ఇంపార్టెంట్ అవుతుంది. ఆ ఫిజికల్ పోస్టరింగ్ ఉండడం వల్ల కూడా స్పాండిలైసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో డెఫినెట్గా ఐటీ ఉద్యోగం ఎంత ఆకర్షణీయమో ఈ హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ పైన చాలా పరిశోధన జరుగుతుంది. ఇట్స్ సంథింగ్ టు బి సీరియస్లీ వాచ్ ఫర్. దానికి తగ్గట్టు కంపెనీస్ ఎవాల్వ్ కావాలి. అంటే ఆరోగ్య కంపెనీస్ కూడా గుర్తించాల్సింది ఏంటంటే హెల్తీ వర్క్ ఫోర్సే ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్. మీరు ఆరోగ్యవంతంగా మీ ఉద్యోగులు ఉంటేనే వారి నుంచి నువ్వు ఎక్కువ ఉత్పాదకత తీర్చుకోగలుగుతావు, ఎక్కువ లాభాలు పొందగలుగుతావు. ప్రొడక్టివిటీ, ప్రాఫిటబిలిటీ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ద హెల్త్ ఆఫ్ ది ఎంప్లాయీస్. అందువల్ల ప్రభుత్వాలు విధానాలు రూపొందించడమే కాదు, కంపెనీలు కూడా ఆలోచించాలి. ఈ హెల్త్ అవుట్కమ్స్ దెబ్బతినకుండా ఉద్యోగులు 10 కాలాల పాటు తమకు కంట్రిబ్యూట్ చేయాలంటే కూడా వారి ఆరోగ్య అవసరాలను కూడా అడ్రస్ చేయాలి. అలాగే ఉద్యోగులుగా, ఐటీ ఉద్యోగులుగా తమంతట తాము ఏం చేయగలుగుతాం? ఏమీ లేదు. ఒక్క 10 నిమిషాలు, అర్ధగంట పనిచేసాక లేచి ఒక 10 నిమిషాలు వాక్ చేయడం, ఒక 2 minutes వాక్ చేయండి, 3 minutes వాక్ చేయండి. ఆ మేరకు కొంత రిలీఫ్ ఉంటుంది కదా. లేదు మీరు జంక్ ఫుడ్ అలవాటు చేసుకోకండి, మీకు బాగా ఆకలితో ఫ్రూట్ తినండి, నష్టం లేదు. లేదా మీరు ఈ జంక్ ఫుడ్ నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయండి. మినిమం అవర్స్ ఆఫ్ స్లీప్. ఇవాళ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఒక సౌండ్ స్లీప్ ఫర్ ఏ కంఫర్టబుల్ టైం అనేది నీ కాగ్నిటివ్ స్కిల్స్ కూడా పెంచుతుంది. మెదడు చాలా సమర్థవంతంగా పనిచేయాలి, మెదడు ఎఫెక్టివ్గా పనిచేయాలి అంటే స్లీప్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇంపార్టెంట్ థింగ్. స్లీప్ అనేది, నిద్ర అనేది మనిషిని చాలా ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా చాలా హెల్తీగా ఉంచాయి. అదే నిద్ర పెరిగితే అతి నిద్రాలోలుడు అని మనకు సినిమా పాట కూడా ఉంది. శ్రీకృష్ణుడు భీముని ఉద్దేశించి పాడుతూ ఉంటాడు. సో అతి నిద్రాలోలుడు మంచిది కాదు. కానీ సౌండ్ స్లీప్ ఫర్ సఫిషియంట్ అండ్ సౌండ్ స్లీప్ అనేది హెల్త్కి చాలా కీలకమైనది. నీ బయాలజికల్ రీజనరేషన్కు చాలా కీలకం. అలాగే నీ కాగ్నిటివ్ స్కిల్స్ పెంచుతుంది. అందువల్ల ఐటీ ఉద్యోగులు ఆలోచించాల్సింది సౌండ్ స్లీప్ లేకపోతే ఇట్ ఎఫెక్ట్స్ యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. నీ ఆలోచన శక్తిని, నీ మేధోశక్తిని. అందులో ఐటీ ఉద్యోగులు పనిచేసే నాలెడ్జ్తోని. దే వర్క్ ఇన్ నాలెడ్జ్ ఇండస్ట్రీ, నాలెడ్జ్ ఎకానమీ, మెదడుతో పని. ఆ మెదడు చాలా యాక్టివ్గా పనిచేయాలి, చాలా క్రియేటివ్గా పనిచేయాలంటే కూడా యూ రిక్వైర్డ్ ప్రాపర్ హెల్త్ హ్యాబిట్స్, అంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ, అలాగే ప్రాపర్ ఫుడ్, ఆరోగ్యకరమైన ఆహారము, సౌండ్ స్లీప్,
కనీసమైన నిద్ర అడిక్వేట్ స్లీప్ అనేది నీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ను కూడా కాపాడుతుంది. అంటే ఐటీ ఉద్యోగుల జీవితమే నడిచేది నీ తెలివిపైన, నీ కాగ్నిటివ్ ఎబిలిటీస్ పైన. అవే దెబ్బతిన్న తర్వాత ఐటీ ఉద్యోగులకు పెద్ద ఛాలెంజ్ కదా. అందువల్ల ఇవాళ చాలామంది అనుకుంటారు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శారీరకంగానే లాభం అని కాదు, మానసికంగా కూడా లాభం. మీ మెదడుకు కూడా సమర్థవంతంగా, ఫెర్టైల్గా, క్రియేటివ్గా పనిచేయాలంటే కూడా యు నీడ్ అన్ ఎక్సర్సైజ్. అందువల్ల కాస్తంత సమయం దొరికితే యోగా, సూర్య నమస్కారాలు లాంటివి, లేదా మీకు నచ్చిన ఎక్సర్సైజ్ ఫామ్స్లో ఎక్సర్సైజ్ చేయడము, కాస్త ఫుడ్ హ్యాబిట్స్ని రెగ్యులేట్ చేసుకోవడము, బయాలజికల్ క్లాక్కు వీలైనంత అవకాశం ఉన్న మేరకు సింక్రనైజ్ కావడము, అలాగే మీకు ప్రాపర్గా అట్లీస్ట్ సమ్ ఫిజికల్ యాక్టివిటీ సాధ్యం కానప్పుడు అట్లీస్ట్ ఒక అర్ధ గంట, గంట పనిచేసినాక కుర్చీ మీదకి లేచి అటు ఇటు 4 అడుగులు వేయడం వల్ల కూడా ఇట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందువల్ల ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఛాలెంజ్ హెల్త్ డిజార్డర్స్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్. సిబిఎస్ఈ, ఐసిఎస్సి, ఐబీ